మధ్యప్రదేశ్ మన దేశంలో టైగర్ స్టేట్ అని గర్వంగా పిలుచుకునే రాష్ట్రం. దేశంలో అత్యధిక పులులు ఇక్కడే ఉన్నాయని సంబరపడిపోతాం. కానీ ఇప్పుడు బయటకొస్తున్న కొన్ని నిజాలు ఆ గర్వాన్ని ఆందోళనగా మారుస్తున్నాయి. గత 5 ఏళ్లుగా మధ్యప్రదేశ్ లో పులుల మరణాల సంఖ్య మనల్ని కలిచివేస్తుంది. 2021లో 34 పులులు చనిపోయాయి. 2022 వచ్చేసరికి ఆ సంఖ్య 43కి పెరిగింది. 2023లో 45, 2024లో 46 పులులు. ప్రతి ఏటా ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. కానీ 2025 సంవత్సరం చరిత్రలో ఒక చీకటి అధ్యాయాన్ని లిఖించింది. ఈ సంవత్సరం ఏకంగా 54 పులులు ప్రాణాలు కోల్పోయాయి. ఇది కేవలం ఒక నెంబర్ కాదు, ఒక భయంకరమైన రికార్డ్. మన దేశంలో ప్రాజెక్ట్ టైగర్ మొదలైనప్పటి నుంచి ఒకే సంవత్సరంలో ఇన్ని పులులు చనిపోవడం ఇదే మొదటిసారి. ఒకవైపు పులుల సంఖ్యను పెంచుతున్నామని చెప్పుకుంటూ మరోవైపు వాటిని కాపాడుకోవడంలో మనం ఎంత దారుణంగా విఫలమవుతున్నాం. ఈ ఘోరానికి బాధ్యులెవరు? అడవుల్ని మింగేస్తున్న అక్రమార్కుల, పులుల్ని వేటాడే కిరాతకుల, లేక కుంభకర్ణుల నిద్రపోతున్న ప్రభుత్వ అధికారుల? ఇకనైనా మనం మాట్లాడకపోతే ఎలా? ఇది టైగర్ స్టేట్ కాదు, టైగర్ గ్రేవ్ యార్డ్ అని పిలవాలేమో. ఈ బిరుదు మనకు అవమానకరం కాదా? ఈ తీవ్రమైన విషయంపై మీ అభిప్రాయం ఏంటి? ఈ మరణాలకు ఎవరు బాధ్యత వహించాలి? ఈ సంఖ్యలు చూసాక మీకేమనిపిస్తుందో కింద కమెంట్స్ లో చెప్పండి. మన గొంతు ప్రభుత్వాలకు వినిపించాలంటే ఈ విషయం అందరికీ చేరేలా షేర్ చేయండి. జై హింద్.